Praise the Lord. The best wishes to you and your family members in the name of God. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. దేవుని నామం పేరిట మీకును మీ కుటుంబ సభ్యులకును శుభాభివందనములు. ఈరోజు దేవుని వాగ్దానం. టుడే గాడ్స్ ప్రామిస్, నేను నీకు బహుఘనత కలుగు చేసేదను. సంఖ్యాకాండము 22వ అధ్యాయం 17వ వచనం. ఫర్ ఐ విల్ షూర్లీ డూ యు గ్రేట్ హానర్. నెంబర్స్ చాప్టర్ 22 వర్సెస్ 17. క్రీస్తునందున్న ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ శ్రేష్టమైన ఉదయకాల సమయమున దేవుడు మనందరితో మాట్లాడుతున్న మాట, నేను నీకు బహుఘనత కలుగు చేసేదనని దేవుడు మనందరితోటి వాగ్దానం చేస్తున్నాడండి. చూడండి, దేవుడు మనలను ఘనంగా గొప్పగా ఉండాలని ఆశిస్తాడు. మన పట్ల తన యొక్క ఉద్దేశాన్ని, తన యొక్క ప్రణాళికను నెరవేర్చడానికి దేవుడు మనకు అనేక పరీక్షలు పెడుతూ ఉంటాడు. కొన్ని పరిస్థితులను మనం తట్టుకొని ఓపికతో నిలబడి వాటిని బట్టి మనం ఓర్పును సహనమును కలిగి ఉంటే దేవుడు తప్పకుండా మన జీవితాలను బహు గొప్పగాను దేవుడు ఆశీర్వదించగలడు. అబ్రహాము జీవితంలో కూడా దేవుడు అనేక పరీక్షలు పెట్టి ఉన్నాడు. దేవుడిచ్చినటువంటి వాగ్దానాల మేరకు, దేవుడిచ్చినటువంటి ఆజ్ఞానుసారంగా నడిచి ఉన్నాడు అబ్రహాము ఎన్నో పరిస్థితులను దాటుకొని ఎదుర్కొని దేవునితో ప్రార్థించుకొని ప్రార్థనా బలిపీఠం ద్వారా తన విజ్ఞాపనలన్నిటినీ కూడా దేవుడు అబ్రహాము ప్రార్థన విని ఉన్నాడు. అబ్రహామును గొప్పగాను దేవుడు ఆశీర్వదించి ఉన్నాడండి. అందుకే మన యొక్క విశ్వాస జీవితాన్ని మనం కాపాడుకోవాలి. ఎన్ని పరిస్థితులు ఎదురైనా, ఎన్ని ఇబ్బందులు ఎదురైనా వాటిని బట్టి మనం ఎదుర్కొని ధైర్యంగా ముందుకు సాగిపోతూ దేవుని యందు విశ్వాసముతో దేవుడు పెట్టేటువంటి పరీక్షల్లో గనక మనం విజయాన్ని గనక సాధించినట్లయితే దేవుడు మన పట్ల ఎంతో సంతోషిస్తాడు. శ్రమకు తగ్గ ప్రతిఫలము దేవుడు మన జీవితాలలోనూ బహు ఘనత కలుగు చేసే విధముగా దేవుడు మనలను తీర్చిదిద్దుతాడు. అందుకే దేవుడి దినవాగ్దానం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. నేను నీకు బహుఘనత కలుగు చేసేదను అని దేవుని యొక్క వాక్యం నీ కుటుంబంలోను ప్రతి ఒక్కరి కుటుంబ జీవితాలలో దేవుడి వాక్యమును నెరవేర్చును గాక. ప్రార్థన. కృపాశక్తి సంపూర్ణుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీకెన్నో వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఉదయకాల సమయంలో దేవా, నేను నీకు బహుఘనతను కలుగ చేసేదనని అబ్రహాముతో చేసినటువంటి వాగ్దానమును మా పట్ల కూడా జరిగించండి. నీవు మా పట్ల కలిగి ఉన్న ప్రణాళికను నెరవేర్చండి ప్రభువా. కొన్ని సందర్భాలు ఎదురైనప్పుడు, కొన్ని పరిస్థితులు ఎదురైనప్పుడు వాటిని ఎదుర్కొనే శక్తి సామర్థ్యములు మాకు దయచేయండి. ఓర్పును దయచేయండి, నెమ్మదిని దయచేయండి. శ్రమలయందు ఓర్పును మాకును బలమును దయచేయండి తండ్రి. ప్రతి ఒక్క జీవితాన్ని బహుఘనతగా మార్చమని, ప్రతి కుటుంబ జీవితాలలో ఈ వాక్యమును నెరవేర్చమని యేసయ్య నామమున వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్.